నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణకు తండ్రిలా ఉన్న కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు తండ్రి ఎందుకు కాలేకపోతున్నాడని తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి కలెక్టరేట్లో అమరవీరుల కుటుంబాలు కన్నీరు పెట్టాయి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్ష దివస్ పేరుతో మల్కాజ్గిరి పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎన్ నగర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామ ఎంపీటీసీ గండు వసంత బస్వయ్య కూతురి ఎంగేజ్మెంట్లో మాజీ ఎంపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ అడ్వైజర్ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ విందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రైలు ప్రమాదానికి కారణం ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మహబూబ్ పీర్, జీవన్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు మాట్లాడారు. ట్రైన్ యాక్సిడెంట్కు సంబంధించి బాధిత కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైన రాష్ట్ర జాతి కాకినాడ చేరుకున్నది. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం కొత్తపల్లి వద్ద ఓ గ్రావల్ లారీ గుడిలోకి దూసుకుపోయింది. అన్నవరం నుంచి ఒంటి మామిడి వైపు వెళ్తున్న లారీ తొలుత కొత్తపల్లిలో రోడ్డు పక్కన ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న గుడిలోకి దూసుకెళ్లింది. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తెలుగువారు కూడా ఉన్నారు. స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పలువురు సురక్షితంగా ఉన్నారు. వీరందరినీ ఏపీకి పంపించారు. మొత్తం 45 మంది బాధిత ప్రయాణికులు ఒడిశా నుంచి ప్రత్యేక రైల్లో విశాఖకు చేరుకున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహిళల టీ20 క్రికెట్ మ్యాచ్లు విజయనగరం నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో ఈ నెల 11 వరకు జరుగుతాయని ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహిళల టీ20 పోటీలు జరగడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది మహిళల టీ20 మ్యాచ్లు నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర గుర్తింపు తెచ్చుకుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మల్లో పర్యటించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే బాసర ఆలయానికి అభివృద్ధికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. పునాది రాయి వేయడానికే తాను వస్తానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టి కరిపిస్తామని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని మొత్తం దేశమే ఈ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. ఉప్పల్ భగాయత్లో జైన్ భవన్ నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షులు తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ బ్రహనానపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 2 యువకులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు బ్రాహ్మణపల్లికి చెందిన యాదగిరిగా గుర్తించారు. మరో యువకుడు ఎవరన్న దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతి మాటలోనూ ఓ చమక్కుతో రాజకీయ ప్రత్యర్థులపై వాగ్వాదాలు సంధిస్తూ అదే సమయంలో తన కామెడీ టైమింగ్తోనూ అలరించే టీడీపీ నేతగా ఆనం వెంకటరమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు నెల్లూరులో దాడికి యత్నించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
నూజివీడు రూరల్ మండలం చాట్రాయిలో దారుణం జరిగింది. ఓ వివాదం నేపథ్యంలో పంచాయతీ పెట్టి గ్రామస్తులు దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం చిల్వేరు గ్రామ శివారులో మరోసారి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడకి వెళ్లే భారీ పైప్ లైన్ పగిలి త్రాగునీరు వృధాగా పోతున్నాయి. సమీప పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం అనంతరం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. భువనేశ్వర్ టు హౌరా లైన్ అధికారులు గూడ్స్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాక్ పనుల కోసం రైల్వే సిబ్బంది 50 గంటల పాటు శ్రమించారు. ఇవాల్టి నుంచి యథావిధిగా రెగ్యులర్ రైళ్లు నడవనున్నాయి.